హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో చిన్న వీడియో ఇది యాక్చువల్గా 3 minutes లోపే. దీనిలో 2 అందమైన లట్కన్స్ చూద్దాం, 2 రకాలు. సో ఇది బ్లాక్ అండ్ పైన బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను. ఒక 4x4 మన ఇష్టం ఎంత అయితే తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసేసి దానిలో ఒక ముక్క దీనిలో ఒక ముక్కనే తీసుకొని రెండింటిని కలిపి జాయిన్ చేసి కుట్టేయాలండి. కుట్టేసిన తర్వాత యాక్చువల్గా దీంతో లట్కన్ చేసినా ఒక డిజైనర్గా వస్తుంది. పైన ఇంకో కుట్టేసేద్దాం. యాక్చువల్గా కొన్ని క్లాత్స్ అలా నిలబడతాయి కానీ కొన్ని క్లాత్స్ ఇలా ఉబ్బలా ఉంటాయి కదా, అందుకని చెప్పి పైన ఒక కుట్టేసాను. దీంతో లటకం చేస్తే కూడా ఒక డిజైన్ అయిపోద్ది, కానీ ఇంకా కొంచెం ఇంకా చేద్దామని చెప్పేసి ఇంకా పింక్ కాంబినేషన్ కూడా ఉంది బ్లౌజ్లో. సో దానికోసం ఇలా ఒక 1 ఇంచ్ లేదా 3/4 ఇంచు క్లాత్ తీసుకొని ఇలా అడ్డుగా మడత పెట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసాను. కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసేసుకుందాం. మరి పైపింగ్లా దగ్గర కుట్టక్కలేదండి, కొంచెం క్లాత్ ఉంచాలి. ఇప్పుడు ఈ అడ్డుగా ఇలాగా కుట్టేద్దాం. చాలా అంటే చాలా అందంగా వచ్చిందండి యాక్చువల్గా ఇది. ముందు నేను పింక్ అనుకోలేదు, యాక్చువల్గా పింక్ ఇంకా చిన్న మొక్క ఉంది, ఇంకా మొక్క కూడా ఎలాగా పడేయడమే కదా అని చెప్పి నేను ఇంకా ఇలా వేస్తే బాగుంటుందని చెప్పి వేసాను. కానీ వేసిన తర్వాత చాలా అయితే చాలా బాగుంది. సో ఇలా అడ్డుగా కుట్టేద్దాం అంటే క్రాస్గా ఎక్స్ట్రా దారాలు కట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా మడత పెట్టి కుట్టేయాలి. మనకి ఇటువైపు కుట్టు కనిపించట్లేదు కాబట్టి తిరగేద్దాం. తిరగేస్తే మనకు కుట్టు కనిపిస్తుంది, ఇందాక మనం వేసిన కుట్టు. ఆ కుట్టు మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే చూసలేదు, ఇది బెల్ట్లో వచ్చింది, బార్డర్ లాగా చిన్న బార్డర్లా వచ్చింది. అలా ఇంకా చిన్నగా కావాలంటే కొంచెం దగ్గరికి వేసుకోవచ్చు. నేను ఇంకా కొంచెం ఇలా కావాలని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ ఉండాలని చెప్పి అలా ఉంచాను. దాన్ని మళ్ళీ థ్రెడ్ మనం ఆల్రెడీ తయారు చేసుకున్న థ్రెడ్ని మధ్యలో పెట్టుకొని నార్మల్గా మనం లట్కన్స్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే ఫోల్డ్ చేసేసి కుట్టేసేద్దాం. కుట్టేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని అంతటిని కూడా కట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని తిరగేసేద్దాం. ఇలా తిరగేసేసి చూసారు కదండి, మంచి పైన డిజైనర్ వచ్చింది. ఇంకా బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు అంత అనిపించట్లేదు, ఇంకా డబల్ కలర్ వేరే రెడ్ గ్రీన్ అలా అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. సో అదొక డిజైను. నెక్స్ట్ ఇది ఏంటంటే అండి, నార్మల్ సింపుల్ డిజైనే, కానీ ఇలాగ నేనైతే 5x5 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్ని. ఇప్పుడు ఫ్యాషన్ వస్తుంది కదండి ఈ సారీది, జిమ్మిచ్చు ఆ సారీస్ అంటారు కదా, దానికి ఆల్రెడీ థ్రెడ్ తయారు చేసుకొని ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టుగా ఫోల్డ్ చేసేసి నార్మల్ అట్కన మనం ఎలా తయారు చేసుకుంటాం అలాగా. సో ఇలా చేసేసి వదిలేవచ్చు. బట్ ఏంటంటే క్లాత్ ఇంకా కొంచెం ఉంది, సేమ్ అదే ఎందాకలాగే. ఇంకా ఆ క్లాత్ చిన్న మొక్క, ఇప్పుడు ఈ మొక్క ఉంది, ఈ మొక్క ఉన్నా సరే మనకు వేస్టే. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఇది ఇలా ఫోల్డ్ చేసేసి మళ్ళీ ఫస్ట్ లట్కన్ వేసాను కదా, లట్కన్ కుట్టేసాక తిరగేసేయాలంటే ఖచ్చితంగా తిరగేసిన తర్వాత దీన్ని కుట్టాలి, లేదంటే ఒక దాని మీద ఒకటి ఎక్కిసినట్టు వస్తాయి. దాన్ని తిరగేసిన తర్వాత అప్పుడు దీన్ని మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో కుట్టేసి ఎక్స్ట్రా ఉందని మనం కట్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. అంతే అండి, సూపర్ అంటే సూపర్ కదా.